రేపు సిట్ విచారణకు రాలేనన్నారు మాజీ సీఎం కేసీఆర్. సిట్కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. రేపు సిట్ విచారణకు రాలేనన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరారు కేసీఆర్. రేపు సిట్ విచారణకు హాజరు కాలేనంటూ రిప్లై ఇచ్చారు. సిట్ విచారణకు రాలేనంటూ రిప్లై ఇచ్చారు కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పుడే కేసీఆర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి విచారణకు హాజరు కావాలి. విచారణకు సంబంధించి సొంత నందినగర్ లో కానీ లేక తాను హైదరాబాద్ నగర పరిధిలో సూచించిన స్థలంలో కానీ విట్నెస్ గా విచారణ చేయడానికి విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఆయన ఏసీపీకి నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి నోటీస్ కు సమాధానం చెప్పారు. జనవరి 30న విచారణకు తాను హాజరు కాలేనని ఏసీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు కావడంలో సమయం లేదు, తనకు హాజరు కావడానికి కానీ మీ విచారణ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావడానికి తనకు సమయం లేదని ఆయన తెలియజేశారు. అదేవిధంగా సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం ఇంటి వద్ద విచారణకు జరపాలని మీరు కోరారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తన ఎర్రవెల్లి నివాసంలోనే తను విచారణకు సిద్ధమని చెప్పారు. అయితే సిట్ విచారణ సందర్భంగా హైదరాబాద్ నగర పరిధిలో ఏ స్థలంలో అయినా విచారణకు మేము వస్తాము. 65 ఏళ్ల పైబడ్డ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీరు హైదరాబాద్ నగర పరిధిలో సూచించిన విచారణకు వస్తామని చెప్పారు. కానీ కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో తన విచారణకు సిద్ధమని కూడా తెలిపారు. భవిష్యత్తులో పంపించే నోటీసులకు సంబంధించి తన చిరునామాకు పంపాలని కూడా ఆయన ఈ లేఖలో స్పష్టం చేశారు. ఒక ప్రతిపక్ష నేతగా తనకు పూర్తి సమాచారం ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా దీనికి సంబంధించి విచారణాధికారికి సహకరించడానికి తను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఎర్రవెల్లి నివాసంలోనే తను విచారణకు రావాలని కూడా ఆయన విచారణకు చెప్పారు. సో రేపు విచారణకు సంబంధించి ఇప్పటికే లేఖ రాసిన నేపథ్యంలో పోలీసులు మరొకసారి నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ విచారణకు హాజరవుతానన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ ఎటువంటి ప్రశ్నలు అడిగినా తాను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు వ్యవహారం, అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా వాళ్ళకు బీఫామ్లు ఇవ్వడం, ఇది పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా తనకు సీరియస్ వర్క్ ఉంటుంది. దానికి సంబంధించిన ఎంపికకు సంబంధించి బీఫామ్లు ఇష్యూ చేసేదానికి సంబంధించి కూడా తనకు పూర్తిగా బిజీగా ఉన్నాను కాబట్టి ఎర్రవెల్లి నివాసంలో తన విచారణకు సిద్ధం అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ సిట్ ఏ విధంగా స్పందిస్తుంది, జూబ్లీహిల్స్ ఏసీపీ ఏ విధంగా స్పందిస్తాడు, కేసీఆర్ లేఖకు సంబంధించి సమయం ఇచ్చి ఎర్రవెల్లి నివాసంలోనే విచారణ జరుపుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. సిట్కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. హాజరు కాలేనంటూ విచారణకు హాజరు కాలేనంటూ రిప్లై ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. సంతోష్, మనం అనుకున్నటువంటి విధంగానే కేసీఆర్ రేపు విచారణకు హాజరు కాలేనని చెప్పి ఒక లేఖ కూడా పంపించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రేపు చివరి రోజు, నామినేషన్ల చివరి రోజు ఉంది. అయితే ఏ ఫామ్లు బీ ఫామ్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ గాను దాదాపు 1000కి పైగానే కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో ఉంటారు కాబట్టి వాటికి ఏ ఫామ్లు బీ ఫామ్ల మీద కూడా కేసీఆర్ సైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో కొంత క్యాండిడేట్లకు సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి డిసైడ్ చేసేటటువంటి విషయంలో కూడా కొంత చివరి రోజు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని చెప్పి
అధికారులకు లేఖ రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బీఆర్ఎస్ మధ్యాహ్నం నుంచి కూడా ఈ విషయంపై ఎలా క్లారిటీ ఇవ్వాలి, ఏ విషయంపై ఎలా చెప్పాలన్న దానిపై కూడా చర్చలు చేసింది. సాయంత్రమే ఆ ఫామ్ హౌస్కు చేరుకున్నటువంటి హరీష్ రావు కేసీఆర్తో మాట్లాడిన తర్వాత, అడ్వకేట్లతో కూడా మాట్లాడిన తర్వాత ఈ విషయంపై సిట్ అధికారులకు ఈ విధమైనటువంటి లేఖ ఇచ్చారు. అయితే రేపు హాజరు కావట్లేదని చెప్పిన దాని తర్వాత కూడా పార్టీ శ్రేణుల్లో ఇదే విషయంపై కూడా ఖచ్చితంగా ఎలక్షన్ సంబంధించి బిజీగా ఉన్నారు. ఇటు అభ్యర్థుల ఎంపిక ఒకవైపు ఉంది, మరోవైపు ఈ బీ ఫామ్ల మీద ఏ ఫామ్ల మీద కూడా సిగ్నేచర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ హాజరు కారని సాయంత్రం నుంచి చెప్తున్నారు. ఇప్పుడు అధికారికంగా కేసీఆరే స్వయంగా ప్రకటించారు కాబట్టి కొంత బీఆర్ఎస్ శ్రేణులో కొంత ఆందోళన తగ్గింది. రేపు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. అయితే తర్వాత ఎప్పుడు మళ్ళీ విచారణ జరుగుతుందన్న దానిపై అయితే ఇంకా క్లారిటీ లేదు. మళ్ళీ ఆ విచారణ కూడా ఆయన విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. గతంలో చెప్పినటువంటి విధంగానే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో తనకు ఎలాంటి సంబంధం ఉండదని ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి అధికారులు, గూఢచార వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులు తాను ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు ఏదైనా విధంగా తీసుకొస్తారు. కానీ ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలనేటువంటి విషయం కావచ్చు, మిగతా విషయాలు తన దగ్గర నుంచి ఎలాంటి సూచనలు కూడా చేయననే విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే అదే విషయాన్ని కూడా సిట్ అధికారుల ముందు చెప్తారని పార్టీ నాయకులు కూడా చెప్పారు. అయితే రేపు హాజరైనటువంటి విచారణకు సంబంధించి కేసీఆర్ హాజరు అవుతారా లేదన్న సస్పెన్స్కి అయితే తెరపడింది. బీఆర్ఎస్ శ్రేణులో కావచ్చు, రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తుంది కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు. గతంలో కాళేశ్వరం కమిషన్కి సంబంధించి విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో బీఆర్కే భవన్ దగ్గర పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడికి వచ్చి కేసీఆర్కి సంఘీభావంగా బీఆర్కే భవన్ దగ్గరకు వచ్చారు. రేపు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నటువంటి ఈ సమయంలోనే రేపు విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ అయితే లేఖ రాశారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సతీష్. సిట్ విచారణకు రాలేనన్నారు కేసీఆర్. సిట్కు రిప్లై ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరారు కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సిట్కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. రేపు విచారణకు రాలేనంటూ రిప్లై ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరారు కేసీఆర్. విచారణకు సమయం కోరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారించాలని కోరారు కేసీఆర్. విచారణకు సహకరిస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు హాజరవుతానన్నారు కేసీఆర్. రేపు సిట్ విచారణకు రాలేనంటూ సిట్కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరారు కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, సిట్ నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ రిప్లై ఇచ్చారు. తను మరికొంత సమయం కోరారు. ఎందుకంటే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు రేపు నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి చాలా మందికి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. దాంట్లో నేను బిజీగా ఉన్నాను.
రేపు కాకుండా మరొక తేదీని ఎప్పుడైనా మీరే ప్రకటించండి, ఆ రోజు నేను విచారణకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తను లేఖలో పేర్కొన్నారు. అందులో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి అడ్రస్ ను కూడా అందులో పేర్కొన్నారు. మీరు అనుకున్నటువంటి డేట్ రేపు కాకుండా మరే తేదీని మీరే ప్రకటించాలి, ఆ రోజు తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించవచ్చు అని కూడా తను క్లియర్ గా మెన్షన్ చేశారు. మధ్యాహ్నం సిట్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ క్లారిటీ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్ కేసు విచారణకు హాజరు అవుతారా లేదా, అందులోనూ నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నటువంటి ప్రకారం హైదరాబాద్ పరిధిలో ఉండే ఏ ప్రాంతమైనా సరే మీరు చెప్పండి, అక్కడికి వచ్చి మేమే విచారిస్తాం మధ్యాహ్నం 3 గంటలకు అని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. లేదా మీరే సిట్ ఆఫీస్కి హాజరు అవుతామన్నా సరే అని చెప్పి ఒక వెసులుబాటుని ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది, రేపు విచారణకు హాజరు అవుతారా లేదా, ఇన్ కేసు హాజరైతే నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికే వస్తారా అని చెప్పి చూశారు. మరి నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికే వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి భావించినటువంటి పోలీసులు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లపైన కూడా చాలా ప్లాన్స్ చేశారు. ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలి అనే దానిపైన కూడా ఇక్కడ సమీక్షించారు. కానీ కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ఆ నోటీసులకు రిప్లై ఇచ్చారు. మున్సిపాలిటీస్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, చాలా మందికి ధృవపత్రాలు జారీ చేయాలి, 116 మున్సిపల్ అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా మందికి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ వర్క్ లో నేను బిజీగా ఉన్నాను అనే విషయాన్ని క్లుప్తంగా పేర్కొన్నారు. మరోవైపు దాంతో పాటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అడ్రస్ ను కూడా పేర్కొని ఈ పలానా చిరునామాలో నేను అందుబాటులో ఉంటాను, రేపు కాకుండా మరే తేదీనైనా మీరు ప్రకటించవచ్చు, మీరు చెప్పినటువంటి తేదీ మీరు చెప్పినటువంటి సమయానికి నేను అందుబాటులో ఉంటాను, మీరు ఫామ్ హౌస్ దగ్గర వచ్చి విచారణ చేసుకోవచ్చు అనే అంశాన్ని కేసీఆర్ అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే మనం సాయంత్రం చూసాం, అటు హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ కు వెళ్లారు, ఆ తర్వాత సిరిసిల్లలో ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. అక్కడ సమావేశం కూడా జరిగింది. సిట్ ద్వారా అందినటువంటి నోటీసులపైన సమావేశం కూడా అయ్యారు. అయితే ఇప్పటి వరకు హరీష్ రావుకు అందినటువంటి నోటీసులతో ఇమీడియట్ గా తను అటెండ్ అయ్యారు. నోటీసులు అందినటువంటి వెంటనే తను రెస్పాండ్ అవుతూ ఎప్పుడైతే సిట్ కేటాయించినటువంటి డేట్ కి అటెండ్ అయ్యారు, అటు హరీష్ రావు గానీ లేకపోతే కేటీఆర్ గానీ. ప్రస్తుతం కేసీఆర్ నుంచి మాత్రం వచ్చినటువంటి రిప్లైలో చూడొచ్చు, ఎందుకంటే రేపు నామినేషన్లకు గడువు తేదీ కూడా రేపే చివరి తేదీ ఉంది. సో రేపు వాటిని దృష్టిలో ఉంచుకొని రేపు కాకుండా మరొక తేదీన, అంటే తను మరొక 10 రోజుల సమయం కేటాయించండి, 10-15 రోజులని కూడా కోరలేదు. కేవలం రేపు మాత్రమే చివరి తేదీ ఉంది నామినేషన్లకు కాబట్టి రేపు కాకుండా మరొక తేదీని ఎప్పుడు ప్రకటించినా సరే ఆ రోజు వచ్చి విచారించుకోవచ్చు అనే అంశాన్ని లేఖలో పేర్కొన్నారు. సంతోష్. రైట్, అలాగే కేసీఆర్ యొక్క రిప్లైకు స్పందించిందా సిట్ రవి? జస్ట్ అంటే కొద్దిసేపటి క్రితమే, ఒక 5 నిమిషాల క్రితమే కేసీఆర్ దగ్గర నుంచి రిప్లై సిట్ అధికారులకు వెళ్ళింది. అందులో ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐఓగా ఉన్నటువంటి ఏసీపీకి తనను కోట్ చేస్తూ నోటీసులు పంపించారు. అంటే నోటీస్ వచ్చింది కూడా తన దగ్గర నుంచి ఐఓ నుంచి కాబట్టి దానికి రిప్లై ఇస్తూ నోటీసులు ఇచ్చారు. సో సిట్ అధికారులకు వెళ్ళిన తర్వాత దీనికి ఏ విధంగా సిట్ అధికారులు రెస్పాండ్ అవుతారు అనేది చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి నోటీస్ కూడా 160 సిఆర్పిసి కింద, అంటే ఒక సాక్షి ద్వారా ఇచ్చారు. సాక్షిగా మిమ్మల్ని విచారించాలి, సాక్షిగా మీ దగ్గర నుంచి సమాచారం సేకరించాలి అని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఇందులో అంత ఘాటుగా స్పందించి అంత ఘాటుగా పోలీసులు కానీ సిట్ అధికారుల నుంచి రిప్లై వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఖచ్చితంగా అడిగినటువంటి సమయాన్ని మరొక తేదీని కూడా సిట్ ప్రకటించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందులో కఠినంగా రావాల్సిందే అనేటటువంటి నిబంధన కూడా లేదు. ఇచ్చినటువంటి నోటీసులో కూడా వెసులుబాటు ఉంది. అటు వయసు దృష్ట్యా ఉంచుకొని సిట్ ఆఫీస్ కి మీరే హాజరవచ్చు, లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడైనా సరే మీరు చెప్పిన చోటుకి మేము వస్తామని నోటీసులో కూడా పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైకి కూడా సిట్ కూడా స్పందించి మరొక డేట్ ను ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే డేట్ ను ఇమీడియట్ గా ప్రకటిస్తారా, లేకపోతే మరోసారి ఈ మొత్తం సిట్ నేతృత్వం సజ్జనార్ నేతృత్వంలో ఉంది కాబట్టి మరోసారి వాళ్ళతో భేటీ అయిన తర్వాత మరో తేదీని ప్రకటిస్తారా అనేది చూడాలి. ఇప్పటికే నోటీసులు అందిన తర్వాత కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో సజ్జనార్తో పాటు ఈ సిట్ బృందం అంతా సమావేశమయ్యారు. రేపు ఏ విధంగా విచారణ జరపాలి, ఇన్ కేసు విచారణ మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ చెప్పినటువంటి చోటకు వెళ్తే ఏ ప్రశ్నలు అడగాలి, ఎలాంటి ఆధారాలు ముందుంచి తనను ప్రశ్నించాలి, సిట్లో బృందంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు కేసీఆర్ ను క్వశ్చన్ చేయాలి అనే దానిపైన ఇప్పటికే సిట్ ఎంటైర్ బృందం సమావేశమైంది. సో ఇప్పుడు కూడా ఇచ్చినటువంటి రిప్లై పైన ఈ సిట్ బృందం అంతా కూడా సమావేశమై మరొక డేట్ ను ప్రకటిస్తుందా, లేకపోతే ఇమ్మీడియట్ గా రేపు కాకుండా మరొక తేదీని అన్నారు కాబట్టి రేపు కాకుండా ఇమ్మీడియట్ గా 31st అనేటటువంటి డేట్ ను ప్రకటించే అవకాశం ఉంటుందా అనేది చూడాలి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.
సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చారు కేసీఆర్. రేపు సిట్ విచారణకు హాజరు కాలేనంటూ రిప్లై ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరారు కేసీఆర్. విచారణ సమయం కోరారు కేసీఆర్. సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చారు కేసీఆర్. రేపు సిట్ విచారణకు హాజరు కాలేనంటూ రిప్లై ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరారు కేసీఆర్. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు